శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 10, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. వసంత ఋతువు కృష్ణపక్షం. రేవతీ కార్తె. అష్టమి రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ. ఉదయం 11 గంటల 25 నిమిషాల వరకు. వర్జం రాత్రి 8 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. కుబేర అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిసినా మీ ప్రమేయం లేకుండా మానసికంగా ఆలోచనలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం మీకు ఉపకరిస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒక నిర్ణయంనకు వస్తారు. మిథున రాశి. సంతాన పురోగతి మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. తమ నైపుణ్యమునకు సామర్థ్యమునకు తగినటువంటి స్థానం సంపాదించుకోవటానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. వాహన సౌఖ్యం. కన్యారాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూముల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. తులారాశి. మీ పరిధులను మీ యొక్క శక్తిని దృష్టిలో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే ఒక అవకాశాన్ని వదిలివేస్తారు. వృశ్చిక రాశి. భాగస్వామ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. షేర్లు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ధనస్సు రాశి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది. రుణాలు తీరుస్తారు. మకర రాశి. అన్నీ సానుకూలంగా ఉన్నా వ్యవహార పురోభివృద్ధిలో ఏదో ఒక మెలిక ఏర్పడుతుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కుంభరాశి. పెదవి దాటితే పృథ్వీ దాటుతుందన్న నానుడి గుర్తుంచుకోవడం, తదనుగుణంగా నడుచుకుంటారు. మీనరాశి. చెప్పుకోదగిన ఒడిదుడుకులు లేకుండా కాలం గడుస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వస్త్రలాభం. నమస్కారం.